అహంకార హత్య అనేటువంటిది మొయినాబాద్ పోలీసులు టార్చరు నిర్లక్ష్యం ఉన్నది అనేటువంటిది కుటుంబ సభ్యులు ఈ ఏసీపీ గారి పరిధిలో కాకపోయినా మేము జిల్లా కలెక్టర్ గారిని అదే విధంగా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం. అది వికారాబాద్ జిల్లా అయినా మీరు ఇక్కడి నుంచి ఏం ఫార్వర్డ్ చేస్తారో చేయండి. కానీ మొయినాబాద్ పోలీసులు అమ్మాయి అక్కడ ఉన్నదనే పేరిట అక్కడికి పిలిచిన తర్వాత ఎంక్వైరీ పేరిట మిస్సింగ్ కేసు పేరిట రకరకాల పద్ధతులలో కుటుంబ సభ్యుల్ని వేధింపులు చేశారనేటువంటిది మాత్రం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకనే ఈ కేసులో మొయినాబాద్ సిఐని ఎస్ఐని కూడా చేస్తారనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 141 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు కూడా కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం లేదు. ఈ చట్టం లేకపోవడం వల్ల పోలీసుల్లో కూడా ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. ఏసీపీ గారి సమక్షంలో చెప్తున్నారు మీరు ఏంటిదంటే చట్టబద్ధంగా 21 సంవత్సరాల నిండిన యువకుడు 18 సంవత్సరాల నిండిన యువతి ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కులం ఏదైనా, మతం ఏదైనా, భాష వేరైనా, ప్రాంతం వేరైనా, దేశం వేరైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చట్టం చెప్తుంది. కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది. ఆర్టికల్ 21 చెప్తుంది చెప్పుకోబక్కమని. ఈ రోజు 141 కుల దురహంకార హత్యలు జరిగినాయంటే పోలీసులు చట్టం కల్పించడంలో లోపం జరుగుతుంది. ఇక్కడ ఏసీపీ గారు అన్ని విధాల జాగ్రత్తలు చెప్పారు. రావడంతో వారినే కలిసాం, మనం కలిసాం. కానీ ఇప్పుడు ఒక్క వెంకటేష్ అనేటువంటి పిల్ల తండ్రిని ఒక్కరిని అరెస్ట్ చేసి దీని కథ సుఖాంతం చేస్తామంటే కుదరదు. ఈ హత్య వెనకాల పాత్రదారులు, సూత్రధారులు ఎవడెవడున్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. రాజకీయ హస్తం ఏంటో తెలియాలి. కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి. ఆ ఇంటికి రావాలి. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ చెప్తున్నది. కలెక్టర్ గారు అక్కడికి రావాలని చెప్తున్నది. ఎస్పీ గారు రావాలని చెప్తున్నది. ఏసీపీ గారు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ జరపాలని చెప్పి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ చెప్తున్నది. అందుకనే మిత్రులారా, దీని వెనకాల పెద్ద తతంగా ఉంది. ఒక హత్య జరగటం అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక హత్య జరిగిందంటే ఒక వ్యక్తి ప్రమేయంతో జరగలేదు. ఇప్పటి వరకు ఎక్కడ అనేక మంది పాత్రదారులు ఉంటున్నారు, సూత్రధారులు ఉంటున్నారు. అనేక రాజకీయ ఒత్తిళ్ల మేరకు కొంతమందిని తప్పుదో పట్టిస్తున్నారు, పక్కకు నెట్టేస్తున్నారు. అసలు సిసలైనటువంటి హంతకులకి తగినమైనటువంటి గుణపాఠం చెప్పకపోతే, అందరినీ గనక అరెస్ట్ చేయకపోతే, కొందరిని అప్ స్కానింగ్ లో చూపిస్తే, తర్వాత ఛార్జ్ షీట్ లో లేకుండా చేస్తే ఇట్లాంటి హత్యలు మరిన్ని జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే నేను కోరుతున్నది ఒకటే, కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం జరగాలి. ఈ హత్య వెనకాల ఉన్నటువంటి పాత్రధారులు, సూత్రధారుని అరెస్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సామాజిక ప్రజా సంఘాలు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ స్వేచ్ఛగా అంత్యక్రియలు జరగడానికి ఏసీపీ గారు కూడా ఊరికి వస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. అక్కడ ఖచ్చితంగా అంతిమ యాత్రలో మేమందరం ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొంటాం. కంపల్సరిగా మీ పోలీసులు అక్కడికి హాజరు కావాలని చెప్పి